అక్కడ హనుమంతుడు లేని సీతారామచంద్రులు లక్ష్మణుడు మాత్రమే దర్శనమిస్తారు. కోర మీసాలతో అరుదైన రూపం అక్కడి శ్రీరాముడి ప్రత్యేకగా భావిస్తారు. 300 అడుగుల ఎత్తులో ఏకశిలపై 14వ శతాబ్దంలో కొలువైన ఆలయం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలకి కేరాఫ్ గా నిలుస్తున్న నాగర్ కర్నూలు జిల్లాలోని సిరిసినగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంపై శ్రీరామనవమి సందర్భంగా ఓ లుక్కేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసినగండ్ల శ్రీరాముడి ఆలయం తెలంగాణలో రెండో భద్రాద్రిగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ కొలువైన సీతారామచంద్ర స్వామి అభయ రాముడిగా, రాజారాముడిగా, కోరమీసాల రాముడిగా భక్తులకు దర్శనమిస్తారు. చారకొండలోని అయోధ్యనగర్ గుట్టపై 70 ఎకరాల విస్తీర్ణంలో 300 అడుగుల ఎత్తైన ఏకశిలపై ఈ ఆలయం కొలువుదీరింది. దత్తాత్రేయ స్వామి చేతుల మీదుగా 14వ శతాబ్దంలో ఈ పుణ్యక్షేత్రం ప్రతిష్ఠించబడ్డట్లు ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. అంతేకాదు భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహాలు సకాలంలో చేరక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూస్థాపితం కాగా స్థానిక భక్తుడు ధేరం రామయజ్వికి శ్రీరాముడు కల్లో కనిపించి వాటిని తీసుకొచ్చి సిరిసినగండ్ల గుట్టపై ప్రతిష్ఠించమని ఆదేశించినట్లు పురాణ గాథలు చెప్తున్నాయి. అప్పట్నుంచి సిరిసినగండ్లలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ అష్టమి నుంచి చైత్రశుద్ధ చతుర్దశి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆలయానికున్న పలు ప్రత్యేకతలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ యొక్క క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో నిత్యం ఢేరం రామయ్య గారు ఇక్కడ పోచమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, రాముల వారు అడవికి వెళ్తున్నటువంటి సమయంలో ఇవి చెక్కినటువంటి విగ్రహాలుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనము సీతమ్మ వారు, లక్ష్మణుల వారు, రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ స్వామివారు కురమిసాలతో ఉండడం అనేది చాలా ప్రత్యేకత. అలాగే అమ్మవారు రాముల వారి దిక్కు వారచూపుతో చూస్తుండడం ఇంకా ప్రత్యేకత. ఇక్కడ హనుమంతుల వారు లేకపోవడం అది ఇంకా ప్రత్యేకత. భద్రాద్రి తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన సిరిసినగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ప్రభుత్వ లాంఛనాలతో వైభవంగా సాగుతుంది. ఏప్రిల్ 1 వరకు 7 రోజుల పాటు కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుకల కోసం తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాస కళ్యాణం, ధ్వజారోహణం, ఎదుర్కోలు, పల్లకి సేవ నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం స్థానిక పోచమ్మ అమ్మవారికి సారె సమర్పిస్తారు. సిరిసినగండ్ల నుంచి కొండపైకి స్వామివారి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహిస్తారు. రెండో రోజున అభిషేకం, వేదపారాయణం, మధ్యాహ్నం స్వామివారికి కళ్యాణం, హనుమత్ సేవ, అఖండ భజన ఉంటుంది. 28న చిన్న రథోత్సవం, 29న శివదత్తాత్రేయ, పరశురాముడు ప్రత్యేక పూజలు, గరుడ సేవ జరగనున్నాయి. 30న ప్రధాన ఘట్టమైన పెద్ద రథోత్సవం, బ్రహ్మోత్సవం, చంద్రప్రభ వాహన సేవ, 31న సూర్యవాహన సేవ, నాగబలి, గజసేవ, దీపోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న సీతారామచంద్రస్వామి పల్లకి సేవ, ఏకాంత సేవ, చక్రతీర్థం, ఏప్రిల్ 2న గుట్టపై హనుమాన్ విజయోత్సవం ఉంటుంది. ఏప్రిల్ 7న సాయంత్రం స్వామివారు గుట్టపై నుంచి ఊరేగింపుగా సిరిసినగండ్ల గ్రామానికి వెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సిరిసినగండ్ల అంటే చుట్టుముట్టు బాగా ఫేమస్. చుట్టుముట్టు గ్రామాల జనాలు అయితే చాలా బాగా నమ్ముతారు. ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్న గుడి కాబట్టి కోరికలు తీర్చే కోదండరాముడు అనేది మా నమ్మకము. అందుకని మేము ప్రతిసారి వచ్చి కళ్యాణాన్ని తిలకిస్తాము. ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సిరిసినగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవలే ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. మొత్తంగా ఎక్కడా లేని విధంగా నాగర్ కర్నూలు జిల్లా సిరిసినగండ్లలో హనుమంతుడు లేకుండా కోరమీసాలతో శ్రీరాముడు దర్శనమిస్తోండడం ప్రత్యేకతను చాటుకుంటోంది.